లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మరి బీజేపీ టీడీపీల మధ్య కొద్దిగా మాటల యుద్ధం జరుగుతోంది. పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ కోవర్ట్గా వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తిట్టిన తీరు కాస్త విశేషమైందే. ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సన్నిహితంగా ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఆ పాయింట్ మాట్లాడించడం కూడా ఆసక్తికరమైన అంశమే. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోలవరం కి సంబంధించి వివరాలు ఇవ్వట్లేదు, బిల్లుకి సంబంధించిన స్పష్టత ఇవ్వట్లేదు అని చెప్పి పురంధరేశ్వరి గారు అందువల్లే సెంటర్ ఇవ్వలేదు, ఇస్తుంది ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వారు అన్నారు. వీటి మీద మరి బీజేపీ టీడీపీ సంబంధాలు నిజంగానే పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ కోవర్ట ఏమండి ఉమాదేవి గంగాభవాని గారు? ఎవరు కోవర్టేవో కానీ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవానికి సత్యంగానే మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. అంటే ఆమె చెప్పినట్టు ఈయన ప్రపోజల్స్ పంపలేదేమో, దానికి రాలేదో ఏమో, ఇన్ఎఫిషియెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. అది నిజమని మాకు కూడా తోస్తుంది. సత్యం ఎక్కడంటున్నారంటే ఇన్ఎఫిషియెంట్. మన పోలవరం ఫస్ట్ ఎస్టిమేట్ అది విభజన చట్టంలో ఉన్నది, చట్టంలో ఉంటేనే ఇస్తామన్నారు. మనకి మొన్న బడ్జెట్ దాంట్లో చాలా శోచనీయం, చాలా దుర్మార్గం. నేను 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి కూడా అన్యాయం చేశారు. ఒక మాకనే చెప్పట్లేదు, మేము విడిపోయిన 2 రాష్ట్రాలకి. కాజీపేట రైల్వే బడ్జెట్లో కాజీపేటకి కోచ్ ఇవ్వలేదు, అదేవిధంగా వీళ్ళకి అరాకొర తప్ప వీళ్ళకి ఇవ్వలేదు. మాకు పోలవరం 18,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు 30,000 కోట్లు అయింది, బడ్జెట్ పెరిగిపోయింది. 100 కోట్లు ఇస్తే ఎప్పుడు అవుతుందండి? 100 సంవత్సరాల కన్నా అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, మెట్రో అన్నారు విజయవాడకి అమరావతికి అని, దానికి 100 కోట్లు ఎప్పుడు అవుతుందండి? అన్నిటికన్నా హాస్యాస్పదము వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వకపోవటం అలాగుంచి మెట్రోకి 3 లక్షలా అండి. అంటే ఊరికే రికార్డ్ చేస్తారు బడ్జెట్ ప్రాజెక్టుకు డిపిఆర్ వెళ్ళాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ తెలుసు, మంత్రిగా వీరు పురంధరేశ్వరి గారు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు రాసి సబ్మిట్ చేయలేదో మనకు తెలీదు. మళ్ళీ మధ్యలో పట్టిసీమ తెచ్చుకుని దానికి తీసుకెళ్లిపోయారు. ఆయన రాజధానికి 1000 కోట్లు చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని ఆడుతున్నారని ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళు మిత్రపక్షము, ఎన్నికల్లో మేము ఇద్దరం చేస్తాము వాగ్దానం అని చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మన అందరు కలిసి వెళ్ళినోళ్ళు సాక్షాత్ మోడీ గారు ప్రామిస్ చేసిన రాజధానికి ఇస్తారు నిధులు అని చెప్పారు, పోలవరం ప్రాజెక్టుకి అన్నారు. అన్నిట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం పెట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ పెట్టుకుని టీడీపీ దాంట్లో అయ్యో రాలేదు దురదృష్టం అంటారు. ఎవరిదండి చేయవలసిందే? వాళ్ళు దాంట్లో ఉన్న పార్టీ కదండి. కాంగ్రెస్ వాళ్ళని దద్దమ్మలు ఇదని తిట్టేవాడు, బలి తిట్టేవాడు. ఆ రోజు బాగా తమాషాగా ఉంటే నన్ను తిట్టేవాళ్ళు. నువ్వు ఆయన ఒకసారి అంటే నువ్వు నన్ను మమ్మల్ని 4 సార్లు తిడుతున్నావా? ఎవరు దద్దమ్మలండి? వెంకయ్య నాయుడు దద్దమ్మనాలా, చంద్రబాబు నాయుడు దద్దమ్మనాలా, పురంధరేశ్వరి గారు కూడా దద్దమ్మనాలి. ఎందుకంటే మరి ఆయన లోపం చేసి ఈమె ప్రాజెక్ట్ అన్ని ఈమె కూడా మంత్రి చేశారు కదా. వెంకయ్య నాయుడు గారి దగ్గర కూర్చుని రాయించుకుని ప్రపోజల్స్ పెట్టుకుని వెనకబడిన జిల్లాలకు ఏమి ఇచ్చారండి? ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్యాకేజ్ ఇచ్చారా? అసలు అన్నిట్లో గుండుస్తున్నా కానీ అసలేమి ఇవ్వలేదు అనేది అబద్ధం. ఎక్కడ ఇచ్చారండి? మొన్న దాంట్లో బడ్జెట్ లో ఎక్కడ ఇచ్చారు? ఎందుకు రేపు 6వ తారీఖు అమిత్ షా గారు వస్తారు, నేను చెబితే బాగుంటుంది లెక్కలని. భారతసారథి గారు మీరేమంటారు? ఈ పోలవరం ఇష్యూలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా పురంధరేశ్వరి గారు చెప్పినట్టు, లేదా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం? వీళ్ళిద్దరూ ఈ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుని. వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే, లేదు మేమే కడతాము, మీరు రీయింబర్స్మెంట్ చేయండి అని చెప్పారు. మేము పెట్టిన ఖర్చు మీరు తిరిగి ఇవ్వండి అని చెప్పారు. వీళ్ళేమో 3,000 కోట్లు ఖర్చు పెట్టి 3,000 4,000 కోట్లు ఖర్చు పెట్టేసేమంటున్నారు. వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు. అసలు వీళ్ళు ఖర్చు పెడతాం అబద్ధమా, అది లేకపోతే అది ఎందుకు జరిగింది? వీళ్ళు చెప్పే లెక్కలు ఏమైనా బోగస్ లెక్కల? దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల భవిష్యత్తుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కాదు ఇక్కడ క్వశ్చన్. పోలవరం అనేది వాళ్ళు ప్రాణంతో సమానం. కృష్ణా డెల్టా వాళ్ళకి, లేకపోతే ఇంకా మొత్తం దాదాపు ఏపీకే ప్రాణం, కొన్ని తెలంగాణ జిల్లాలు కూడా, కొన్ని తెలంగాణ. సో అటువంటి ప్రాజెక్ట్ ని మీ తగాదాలతోనో లేకపోతే మీరు చేసే మోసాలతో చేయటం అనేది తప్పది. ఇమీడియట్ గా దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఇది చట్టంలో చేసిందండి. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? లేదు కదా. కాదు, ఆ వివరాలు చెప్పమన్న పురంధరేశ్వరి గారిని టీడీపీ వాళ్ళు కోవర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ కోవర్ట్ అంటున్నారు. ఏమండి, వాళ్ళు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి వాళ్ళు ఎన్ని మాటలేని అంటారు. కాబట్టి దాని గురించి కాదు మాకు సమస్య. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా? అది జాతీయ ప్రాజెక్టు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నా, లేకపోతే పని ప్రోగ్రెస్ లేకపోయినా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 2018 కల్లా పూర్తి చేస్తారంటారు. పూర్తి చేస్తారు? 100 కోట్లు ఇస్తే ఎప్పుడు చేస్తున్నారు? లేదు ఇప్పుడు చెప్పండి. నిన్న కూడా మొదటి దశ, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఏదో కొత్తగా మొదటి దశ అని ఒక పదం వాడుతున్నారు. అంత మోసం. మొదటి దశ మొన్నటి దాకా 2018 పోలవరం అయిపోద్ది అనేవాళ్ళు, ఇప్పుడు మొదటి దశ అంటే ఏంటో మరి. అది
సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వదు. ఇప్పుడు పట్టుసీమను తీసుకొచ్చి డిపిఆర్ ఏంది, డిపిఆర్ చెప్పమని ఉద్దేశపూర్వకంగా పట్టుసీమలో 100 కోట్ల రూపాయలు దండుకోవచ్చు అని చెప్పేసి దానివల్ల ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దాని ద్వారా దాంట్లో 0.1% కూడా రైతులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ బెనిఫిట్ వచ్చింది లేదు. కాదు వాళ్ళకి ముడుపులు అందేసినాయి, ఆ ముడుపులతో ఎమ్మెల్యేలు కొంటున్నారు, ఏదో టీడీపీకి బెనిఫిట్ అయింది. సో అట్లాగే రాజధాని అండి, రాజధాని 33,000 ఎకరాలు అమాయకులు లేదా ఓకే మీ గొప్పదనంతో తీసుకున్నారు. ఆ 33,000 ఎకరాలని డెవలప్ చేస్తానికి మీ దగ్గర నిధులు ఉన్నాయా? మీ 2019 కల్లా మేము చేస్తాం, ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజధాని నిర్మిస్తా ఉన్నారు. ఏ విధంగా నిర్మిస్తారు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు పోలిట్ బ్యూరోలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఎట్లా? మీరు పోరాటం చేయండి. 5 కోట్ల ప్రజలు మీ వెనకాల వస్తారు. నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉండి కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇవ్వకపోతే ప్రజలందరూ కూడా మీ వెనకాల వస్తారు. అన్ని రాజకీయ పక్షాలు కలుపుకునే అసలు నాయకత్వ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయా లేదనేది ప్రశ్నించాల్సిన సమయం అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ దశలో 65 ఏళ్ల వయసులో మీకు ఆ డౌట్ ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలని, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు రఘువీరెడ్డి గారికి, లేకపోతే ఇంకెవరికైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం ఒక ప్రయత్నంలో చేశారు ఇప్పుడు దాకా. కనీసం ఓకే మీరు అంటారు వైఎస్ఆర్సీపీ కలిసి రావట్లేదు, మీరు ఎప్పుడైనా పిలిచారా? ఆల్ పార్టీ పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానని చెప్పిందా? ఎంతసేపు పార్టీని వ్యక్తిగతంగా దూషించడానికి మీరు ప్రయత్నం చేశారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పక్షాన్ని కలుపుకునే ప్రయత్నం చేశారా? ఈ బడ్జెట్తో ఈ రాష్ట్రం అధోపాతానికి వెళ్ళిపోతుంది. 2050లో కాదు కదా, దాదాపు 3000 వచ్చినా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా లేదనే అనుమానాలు రేకెత్తిస్తుంది ఈ బడ్జెట్. శ్రీధర్ గారు, నిన్న మొన్న ఉన్న బడ్జెట్ అన్ని చర్చల్లో కూడా ఈ బడ్జెట్ను యూనియన్ బడ్జెట్ కాబట్టి నేషనల్ పర్స్పెక్టివ్లో చూడాలని చెప్పాం ఒకటి. రెండవది మీరు పోలవరం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. మోసం అని చెప్పేసి పాల్సాది గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. వారేమో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇంతకుముందు, వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంకా పోలవరం స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన మొత్తం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీది ప్రధాన పాత్ర. మీ దగ్గర 10 years గవర్నమెంట్ ఉండే కదా, ఎందుకు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ గవర్నమెంటే ఉన్నప్పుడు ఎందుకు పర్యావరణ అనుమతులు రాకుండా, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైబరింగ్ స్టేట్స్ ఇచ్చారండి? ఇచ్చుంటే ఎందుకు కంప్లీట్ కాలే? ఉంటే మీ గవర్నమెంట్ 10 years ఉంది, మేము సెన్సిబుల్ గా మాడతాం, ఊరికే నోరు ఉంది కదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం అట్లా ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో మాడాలి. 10 years మీ గవర్నమెంట్ ఉంది కంప్లీట్ ఇన్ టోటో, ఇక్కడ అక్కడ ఎందుకు అన్ని అనుమతులు రాలేదు, ఎందుకు పూర్తి స్థాయిలో మీరు కంప్లీట్ చేయలేదు? ఇచ్చారు కదా అంటే 7,000 కోట్లు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఇచ్చారు 7,000 కోట్లు? కాలువలు తవ్వి ఒక నిమిషం అండి, కాలువలు తవ్వి నేను మాట్లాడి ఇప్పుడు కాలువలు తవ్వి హెడ్ వర్క్ చేయలేదు, ఇంకో పని చేయలేదని చెప్పేసి ప్రపంచం మొత్తం ఒత్తుకుంది. ఇవాళేదో బీజేపీ 2 సంవత్సరాల్లోనే 20 నెలల్లోనే ఏమీ చేయలేదు, ఏమీ మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడి సరికాదు. నెంబర్ 1. నెంబర్ 2, బుచ్చా చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్ లీడరు, ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి వారు మాజీ కేంద్ర మంత్రి, ఒక స్టేటస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోర్టు అని చెప్పేసి మీరు ఎవరు కోర్టు పనిచేస్తున్నారు? ఇటు ఒకటండి వ్యక్తిగతంగా వచ్చారు కదా అట్లా. ఇప్పుడు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు చాలా మంది పార్టీలు మారుతా ఉన్నారు, అందరూ కోర్టులు అయిపోతారు. ఆ స్థాయిలో ఆ ఏజ్లో ఒక సీనియర్ లీడర్ ఆఫ్ ది స్టేట్ అంటే మాజీ కేంద్ర మంత్రి అంత ఈజీగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు, వాళ్ళ విచక్షణగా వదిలేస్తాం. మూడోది 100 కోట్లు ఇచ్చారు వారు చెప్పారు, ఇంత ముందు 3 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే మనం లైవ్లో పబ్లిక్లో మాట్లాడేటప్పుడు వైజాగ్ మెట్రోకి 3 లక్షలు ఇచ్చారు. ఏ స్టేటస్లో ఉంది ప్రాజెక్టు? దాని స్టేచర్ ఏంటి? డిపిఆర్లు పోయినాయా లేదా? దాన్ని ప్లానింగ్ వచ్చిందా లేదా? మీరు 3 లక్షలే ఇచ్చారు. మనం రాజకీయంగా మాట్లాడడానికి చాలా గ్లామరస్ కనబడుతుంది. 3 లక్షలు ఇచ్చారండి సరిపోద్దా? నిన్న ఒక మాట్లాడుతున్నాడు, మీరు 3 లక్షలు ఇస్తే ఏమైనా కేంద్ర బృందం వస్తే 5 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలు నాన్సెన్సికల్ అప్రోచ్. నేను చెప్పేది ఏంటంటే ఇదేదో ఊరికే పాలిటిక్స్ అప్రోచ్ కాకుండా ఎస్ పోలవరం విషయంలో మీరు అనుకున్నంత స్థాయిలో రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోలవరాన్ని మాత్రమే చూపించి రాజకీయం చేయాలనుకో సరికాదు. నేషనల్ బడ్జెట్లో ఇంటోటో గతంలో లేని విధంగా 80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించారు. మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కావచ్చు, నేషనల్ ఇరిగేషన్ ప్లాన్ కావచ్చు, 85 స్టక్ ఓవర్ అంటే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులకి డబ్బులు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక మెటిక్యులస్ ప్లానింగ్ తో పోతుంది, పొలిటికల్ అప్రోచ్ తో పోవట్లేదు. అమెరికా నుంచి ప్రశాంత్ గారు లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు తీసుకున్నారు రాజధాని కోసం అంటే అంత అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా 30,000 ఎకరాలతో 40 ఎకరాలతో స్టార్ట్ కాలేదండి. హైదరాబాద్ దానికోసం తాపత్రయ పడుతుంది, పక్కన మాకు ప్రాపర్టీస్ కావాలి అని.
ఓకే హైదరాబాద్ లో అన్ని ఆఫీసులు కలిపి కూడా 500 ఎకరాల్లో లేవు. రైట్. ఈడ బుచ్చే చౌదరి గారు కోవర్ట్ అనేటువంటిది విమర్శిస్తున్నప్పుడు ఆమె పురంధేశ్వరి గారు అన్నది ఏమిటంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మనం పోలవరం ప్రాజెక్టు కొరకు ఇంత నిధులు ఇచ్చిండ్రు, సరి ఏంది లేవని బుచ్చే చౌదరి గారు. ఈమె అన్నది ఏమిటంటే మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపలేదు, వివరాలు లేవు కాబట్టి అందుకొరకే వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు డీటెయిల్ చెప్పండి అని అంటున్నాడు ఆమె. దానికి ఆమె ఆయన కోవర్ట్ అనడం అనేది సమంజసం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇవాళ పోలవరం పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టు తీసుకొచ్చినాం. పట్టిసీమని ఎందుకంటే గతంలోనే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్విండు కాబట్టి దానికి అనుగుణంగా ఖర్చు అయింది. ఇవాళ జాతీయ ప్రాజెక్టు గారు రూపకల్పన చేశారు కాబట్టి కేంద్రం అంటున్నది ఏమిటంటే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది మొత్తం కూడా మేమే బాధ్యత వహిస్తాము. వీళ్ళు ఏమంటారంటే లేలే మేము కడతాము కాబట్టి మాకు మీరు ఇవ్వండి అనేటువంటి ఇంట్లోనే కాంట్రవర్సీలు వస్తుంది. అసలు తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన ఉండేటువంటి ఒక కాంట్రవర్సీ అది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి ఇమీడియట్ గా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాలువలు తవ్వినాం ఎవరికి అదంతా కాదండి. మేమైతే మాకు వీళ్ళకై ఒకటండి నేను చెప్పేది. ఇందాక ఆయన బీజేపీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. నాకు టైం నన్ను మాట్లాడివ్వండి. ఒకవేళ మీరు బ్రహ్మాండంగా మీరు కమిషన్లు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ముగ్గురు జెంట్స్ నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు అన్యాయంగా మేమేం అడగలేదు. ఎలక్షన్ దాంట్లో 5 ఏళ్లు మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ స్టాటస్ అంటే 10 ఏళ్ళు అన్న వ్యక్తి అది లేదు బడ్జెట్ లో. పోలవరం నిధులు ఇస్తామని నేషనల్ ప్రాజెక్ట్ అని ఒప్పుకున్న వాళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు చెప్పిన 5 నాలుగు 18,000 కోట్లు 20,000 కోట్లు దాకా అన్నవాళ్ళు. ఆగండి నేను చెప్పి మీరు మాట్లాడప్పుడు నేను మాట్లాడలేదు. ఇది మా సబ్జెక్టు. పోలవరం మా ప్రాజెక్టు. రోడ్డు బడ్జెట్ 10,000 కోట్లు రుణమాఫీ చేసింది రాష్ట్రం రోడ్డు బడ్జెట్. నేను మాట్లాడినప్పుడు పోలవరం చెప్పడం మీరు వినాలి. ఖమ్మం లాభం పడదా నిధులు ఇవ్వకపోతే ఎక్కడ అవుతుంది? నిధులు వాళ్ళ చేతిలో మీ చేతిలో లేదు కదా. బీజేపీ బడ్జెట్ లో ఉంది. బడ్జెట్ లో మనకి ఇవ్వలేదు. 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది పోలవరం ప్రాజెక్ట్? నేను బీజేపీ పోలవరం నేను మాట్లాడు పోలవరం మన అందరికీ లాభం వస్తుంది. జీవగంగా నేను అడిగేది 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది బ్రదర్? 100 కోట్లతో పోలవరం 100 ఏళ్ళన్నా అవుతుందా? అది నేను అడుగుతున్నా. నిధులు కావాలంటే వివరాలు పంపించాలంటే వీళ్ళు పురంధరేశ్వరి వాళ్ళిద్దరు ఒక పార్టీ కాదండి, తెలుగుదేశం ఎలియన్స్ కాదా? అది నిజంగా ఆమె ఈ సెంట్రల్ మినిస్టర్ చేశారు. టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే వెంకయ్య నాయుడు గారితో కూర్చుని ఇందాక నేను ఏదో చెప్పా ఇది ప్రజలు పెట్టండి డబ్బులు పెట్టండి అని చెప్పాలి. వెంకయ్య నాయుడుతో చెప్పాలి. ఆమె ఇలాంటి సొల్లు మాటలు కాదండి వీళ్ళ మీద వాళ్ళు పురంధరేశ్వరి గారు చంద్రబాబు మీద ఎలిగెన్స్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చుకుంటా నాకు బాధ ఉంది నాకు ఇవ్వట్లేదు రెక్కలు కూర్చేసి ఈ మాటలు కాదండి. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు నిలబెట్టుకోవాలి. అది ఏదైనా ప్రాజెక్టు స్టార్టింగ్ వరకు ఇబ్బందులు ఉండొచ్చు. వారికి తెలుసో తెలీదు పోలవరం అనేది నా కాదు నా ముందు తరం వాళ్ళు. నేను ఎమ్మెల్యే గారి కొత్తలో పెన్నెన కోటేశ్వర రెడ్డి గారు గారు మీకంటే చాలా అంత అవుతుందిలే చూపించండి.
అటువంటి ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు రియాలిటీకి తీసుకొచ్చారు. సో దానికి పర్మిషన్ తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు పూర్తి చేస్తాను, అది మా కన్సర్న్. 100 కోట్లను బట్టి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఆవిడ సోనియా గాంధీ తిట్టుకోపోయి ఎవరెవరు పోలవరం చరిత్ర మరి మీరు మీరు కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ ఇచ్చిందని మీరే మాకు సుధాకర్ రెడ్డి గారు, గంగాభవాని గారు, పార్థసారథి గారు. స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఎవరికి కావాలి? అదంతా పాతది, మేము కొత్తగా ప్యాకేజ్ చేస్తాం. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారికి సన్నిహితుడిగా ఉన్న శ్రీ మహమూద్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ఇది ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. రైట్, ఓకే, ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.